RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మార్తిడి గ్రామంలో దుర్గం ప్రవీణ్ అను రైతు పత్తి 40 క్వింటాల్ పత్తి బయట ఉండగా రాత్రి 11 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు కాలబెట్టి నష్టపరిచారు. నేను నా ఇంటి పక్కన ప్రోగ్రాం ఉండగా వెళ్లి ఉంటున్నాయి. ఒకేసారి పొగలు లేసే వరకు చూసిన వారు చెప్పగా నీళ్లు చెల్లాము. దాదాపు 10 క్వింటాలు కాలిపోయిందని 70,000 నష్టపోయానని రైతు ప్రవీణ్ కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరై ఆవేదన వ్యక్తం చేస్తూ వారి బాధను మీడియాతో విన్నవిస్తూ అధికారులు నాకు న్యాయం చేసి నష్టపరిహారం ఇవ్వాలని వేడుకున్నారు. చెప్పమ్మా, చెప్పు, ఏమని చెప్పు. सांग मला सांग आता काय सांग काय सांग ना तिथं रडत सांगताय नाही చెప్పమ్మా. పెత్తి అంత కాలిపోయిందా అయ్యా ఏం చేసారు మా పోరి పొడికి మీరెటు పోయారు? ఇంట్లోనే ఉంటే మరి కాలిపోయినప్పుడు ఎట్లా తెలిసింది మీకు? ఇక బయట వెళ్ళాక తెలిసింది గబ్బు మరి ఒకటేసారి అంటిందట. సార్, నా పేరు దుర్గం ప్రవీణ్ కుమార్, మార్తిడి గ్రామం. రాత్రి ఇక్కడ మన వాడలో రిసెప్షన్ ఉంది. అయితే మేము రిసెప్షన్ జరిగే సమయంలో ఇక్కడ చాలామంది వస్తూ పోతుండే. అయితే కరెక్ట్ 11:30, 12 ఆ టైంలో నా పత్తి అనేది కాలింది. అంటే ఇది ఎవరో కావాలని చేసింది, కాకపోతే ఎవరనేది నాకు తెలియదు. కానీ పత్తి మొత్తానికి అది 40 క్వింటల వరకు ఉంది. అయితే దాంట్లో మినిమం 8-10 క్వింటల వరకు కాలిపోయి ఉంటుంది సార్. కాలిపోయినట్టు మీకు ఎట్లా తెలిసింది? కాలిపోయినట్టు అంటే మేము బయట వెళ్ళినాం కదా, బయట వెళ్ళే వరకు ఒక్కసారి అంటుకున్నది. ఒక్కసారి అంటుకునే వరకు మేము చూసే వరకు ఇక్కడ చాలామంది ఉండే కాబట్టి అందరూ వచ్చి మన మోటార్ స్టార్ట్ చేసి నీళ్ళు పట్టే వరకు మనకు మినిమం 30 క్వింటల వరకు బయట వచ్చింది సార్. 10 క్వింటల వరకు లాస్ అయింది సార్. ఎంత నష్టమైంది ఇప్పుడు? 10 క్వింటల్ అంటే మనకు క్వింటల్కి 7,000 అన్నా కానీ మినిమం 70,000 లాస్ సార్. 70,000 లాస్ అయిందా? ఏమైనా అనుమానం ఉందా ఎవరి మీద? అనుమానం ఏం లేదు సార్ నాకు. అంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి నాకు అనుమానం అనేది లేదు. కాకపోతే ఇది కావాలని మాత్రమే అగ్గిపెట్టింది సార్. ఎవరు కావాలని చేసింది, నష్టపరిహారం చేసింది. అవును సార్, నాకు నష్టం కావాలని చేసిండు. కాకపోతే నాకు మాత్రం శత్రువు ఇవ్వలేదు. మరి నేను ఉండొచ్చు వాళ్ళకి శత్రువు ఉంటే వాళ్ళకన్నా, కానీ నాకు మాత్రం ఇవ్వలేదు శత్రువు. దీనికి మీరేమన్నా నష్టపరిహారం నాకు ఇప్పిస్తారని నేను వేడుకుంటున్నాను సార్.